ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాల ఏర్పాటులో రేషనలైజేషన్ ఉండాలని బలంగా భావిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడం వల్ల పరిపాలన వికేంద్రీకరణ జరిగినప్పటికీ అది అశాస్త్రీయంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం వాదన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వం జిల్లాలను తగ్గించడానికి లేదా మార్చడానికి చెబుతున్న ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉంది. 33 జిల్లాలకు సరిపడా కలెక్టర్లు, ఎస్పీలను నియమించడం కష్టంగా మారింది. ఒకే అధికారికి 2-3 జిల్లాల బాధ్యతలు ఇవ్వాల్సి వస్తోంది. చిన్న జిల్లాల నిర్వహణకు కలెక్టర్లు, ఇతర కార్యాలయాల నిర్మాణం, సిబ్బంది జీతభత్యాల రూపంలో ప్రభుత్వంపై భారీగా భారం పడుతోంది. కొన్ని జిల్లాలు రాజకీయ ప్రయోజనాల కోసం, ఉదాహరణకు సిరిసిల్ల, గద్వాల వంటివి ఏర్పాటు చేశారని, భౌగోళికంగా లేదా జనాభా పరంగా వాటికి జిల్లా అర్హత లేదని విమర్శలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలి అనే డిమాండ్ వినిపిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుంటే జిల్లాల సంఖ్య 17 నుంచి 20 మధ్యలో ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు ఇది మినహాయింపు ఉండవచ్చు. 23 జిల్లాల పరిపాలన కూడా పరిశీలనలో ఉంది. ఇది పార్లమెంటు 17 స్థానాలకు అదనంగా భౌగోళిక విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను విభజించడం ద్వారా వచ్చే సంఖ్య కావచ్చు. ప్రస్తుత చర్చల ప్రకారం ఈ కింద జిల్లాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. వరంగల్, హన్మకొండ ఇది దాదాపు ఖాయమని వినిపిస్తోంది. చారిత్రక నగరమైన వరంగల్కు 2 ముక్కలు అర్బన్, రూరల్, హన్మకొండ, వరంగల్ చేయడంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వీటిని కలిపి మళ్ళీ వరంగల్ మహా జిల్లాగా మార్చే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గురించి తెలుసుకోవాలంటే ఇది కేటీఆర్ నియోజకవర్గం కేంద్రంగా ఏర్పడింది. దీనిని తిరిగి కరీంనగర్లో విలీనం చేయవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అదేవిధంగా సిద్దిపేట జిల్లా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లా గతంలో మెదక్ జిల్లాలో భాగంగా ఉండేది. దీని భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి, నారాయణపేట, వనపర్తి వంటి చిన్న జిల్లాలను ఎక్కువగా పక్కనే ఉన్న పెద్ద జిల్లాల్లో కలిపే యోచనలో ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల స్వరూపం మారే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 4th సిటీ ముచ్చర్ల ప్రాంతంను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను, ఉదాహరణకు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు విడదీసి ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది. దీనికి కాంగ్రెస్ దిగ్గజ నేత ఎస్. జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల సంఖ్య తగ్గింపు అంత సులభం కాదు. దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా కేంద్రాలుగా అలవాటు పడిన ప్రజలు తమ ప్రాంతం మళ్ళీ పాత జిల్లాలో కలిస్తే పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని నిరసన తెలిపే అవకాశం ఉంది. ఉద్యోగ నియామకాల కోసం ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి వస్తుంది. ఇది న్యాయపరమైన చిక్కులకు దారి తీయవచ్చు. జిల్లా కేంద్రం హోదా పోతే అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోతుందని స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉంది. తక్కువ జిల్లాలో సమర్థవంతమైన పాలన. కానీ రాజకీయంగా ఇది చాలా సున్నితమైన అంశం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఒక అధికారిక కమిటీ వేసే అవకాశం ఉంది.